ఇక్కడ మనకు కాళహస్తి నుంచి మన సబ్స్క్రైబర్లు వచ్చి పర్సలు ఆవని పర్సలు వచ్చేసి ఈ ఎద్దులు సెలెక్ట్ చేసుకున్నారా? క్యాష్ కూడా ఎంత కొన్నారు? 1,50,000 కొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ ముల్బాల్ తాలూకులో ఆవనిలో పర్సలు అయితే ఉన్నాము. ఇక్కడ రెండో వీడియో అన్నమాట. ఇక్కడ ఈరోజు కూడా చూద్దాము. రేట్లు అయితే అడిగి కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఓకే, మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. కూడా హెవీ క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. ఏం చెప్పినారు పెద్దన్న? అయ్యి నా రేటు 2.5. 2,50,000 అయితే చెప్తున్నారు. బ్రదర్ వచ్చేసి ఎన్ని బండ్లతో ఉన్నాయి అయ్యి? అవునా, కొత్తగల్లా? ఇది కొత్తగల్ల అని బ్రదర్ చెప్తున్నాడు. అయితే టెస్టింగ్ అయితే తీసుకుపోతున్నారు. ఇవి వచ్చేసి 1,40,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పర్సులో వచ్చేసి కూడా ఒకటి హెవీ సైజ్ ఎద్దులు అయితే ఉన్నాయి. సుమారు దాదాపు 10 అడుగులు అయితే ఉన్నాయి. నా ఏం చెప్పినారు ఈయన? ఎంతగా కొన్నారు? 1,15,000. ఎన్ని పనులతో ఉన్నాయినా? ఎన్ని పనులతో ఉన్నాయి పనులు? కడపన్లా? అది ఇవైతే సేల్ అయిపోయినాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. కడపన్లతో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, హెవీగా ఉన్నాయి. ఓకే, మరి 1,40,000. ఎన్ని బండ్లతో ఉన్నాయి? ఎన్ని బండ్లతో ఉన్నాయి? 6 బండ్లా? ఇది వచ్చేసి 6 బండ్లతో ఉన్నాయి. 1,40,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఇవి మీయేనా? ఇవి అని చెప్తా అన్న 75,000. పనులు 4 బండ్లతో ఉన్నాయి. అది 4 బండ్లతో అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు. అవి కూడా మీయేనా? అవి అని చెప్పి చిన్నవి ఈ 65. ఇంకా పనులు వేయలేదా? అయ్యే ఇంకా పనులు వేయలేదు. ఇది వచ్చేసి ఇంకా పనులు వేయలేదని బ్రదర్ చెప్తున్నాడు. ఈ లాస్ట్ ఏనా? అవి ఎంత? 95,000. పనులు వేసినాయి ఎంత? కడపన్లా? ఇవి వచ్చేసి కడపన్లు అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే పర్సులో ఈ విధంగా ఉన్నాయి. ఈ సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా? ఎవరైనా ఫోన్ చేస్తారు ఎవరైనా కావాలంటే? మీ సెల్ నెంబర్ చెప్పు, ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. ఫోన్ నెంబరు 88 97 60 43 25. ఇవన్నీ మీయే కదా? ఈ ఎద్దులు ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి. అదే అనమాట. ఇవన్నీ బ్రదర్ అంటే ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఏ ఊరినా? కర్ణాటక కుప్పమా? అదే కుప్పం అంట బ్రదర్ది. వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. అది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మంచి ఎద్దులు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓకే, సరే. కాడి ఎద్దుల పార్సల్ అయితే వచ్చాయి. బ్లాక్ కలర్. నా ఏం చెప్పినారు? నా రేట్ ఏం చెప్పినారు? ఇది ఎంతకు అమ్మినారు? 55,000. సింగిల్గా అమ్మేసిరా? అదే అని చెప్పినారు. అది 65. పనులు వేసినాయి కదా? ఇది వేయలేదంట. అది అనమాట. ఓకే, ఇక్కడ మనకు కాళహస్తి నుంచి మన సబ్స్క్రైబర్లు వచ్చి పర్సలు ఆవని పర్సలు వచ్చేసి ఈ ఎద్దులు సెలెక్ట్ చేసుకున్నారా? క్యాష్ కూడా ఎంత కొన్నారు? 1,50,000 కొన్నారు. ఎన్ని పనులతో ఉన్నాయి? పనులు అయినట్టు. అది అనమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్లు వచ్చేసి కొన్నాయంట, కొన్నారు. చాలా బాగున్నాయి. 1,50,000 మీయానా? అదే అనమాట. ఎద్దులు అయితే బాగున్నాయి. 1,50,000 అయితే కొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మన శ్రీకాళహస్తి వాళ్ళు కొన్నారు. ఓకే, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. శాంతిపురం నుంచి వచ్చినారా? శాంతిపురం నుంచి తీసుకొచ్చినారు. ఇవన్నీ మీయేనా? అదే అనమాట. ఇంకా బ్రదర్ దగ్గర ఇంకా 3 గాన్లు అయితే ఉన్నాయి. అడిగి చూద్దాము. సరేనా? మన సబ్స్క్రైబరు. ఓకేనా? సరేనా? కూడా ఒక కాడి ఎద్దులు అయితే బ్రదర్ ఉన్నాయి. చెప్పునా? అవి రేట్ చెప్పు. 90,000. ఈ 90,000
ఎన్ని పళ్ళతో ఉన్నాయి? కడపళ్ళతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు. 90,000 బాగా హెవీ సైజ్. కుప్పం కదా మీది? శాంతిపురం నడింపల్లి అంట బ్రదర్. ఇంకా ఎద్దులు అయితే ఉన్నాయి. ఉండండి ఇక్కడ రానా? ఇదేనా ఇవన్నా ఇవి ఏం చెప్తారన్నా? ఇవి 1,05,000. ఇవి వచ్చేసి బ్రదర్ 1,05,000 అయితే చెప్తున్నాడు. ఈ ఎన్ని పనులతో ఉన్నాయి? ఈ కడపనులే. అదే అనమాట. ఈ కాడి మీయేనా? ఇవి ఎంత చెప్పినారు? 1,03,000. ఈ కడపన ఎన్ని పనులు? కడపనులు. అదే అనమాట. సెల్ నెంబర్ ఏమన్నా చెప్తావా మీది? చెప్పునా? 93 47 65 04. అదే అనమాట. బ్రదర్ దగ్గర ఎప్పుడు ఎద్దులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు. మన కాళాశ్రీ వాళ్ళు ఈ బ్రదర్ దగ్గరనే ఈ ఎద్దులు అయితే కొన్నారు. అదే అనమాట. చూసారు ఈ ఎద్దులు అయితే కొన్నారు కాళాశ్రీ వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు. ఓకేనా పెద్దనా? బాగానే హ్యాపీనే కదా? అదే అనమాట. ఓకే సరేనా? ఏనా సంతోషమేనా ఇప్పుడు పర్సలో? రేట్ ఎక్కువేనా? ఎక్కువ ఉంటాయి. మామూలే ఉంటాయి రేట్లు అయితే. అదే సరేనా? బాయ్నా? ఓకే. ఇక్కడ కూడా ఆవని పర్సకైతే బేతమంగళం నుంచి 2 గంటలు అయితే తీసుకొచ్చారు. నా ఇది అని చెప్పినారు నా రేటు? ఈ కాడి 1,25,000. 1,25,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పనులు ఎంత ఉన్నాయినా? కడపనులతో ఉన్నాయి. ఆ కాడి మీయేనా? అయ్యని చెప్పి అయ్యి ఎంతగా మీనారనా? 1,05,000. పనులు అవి కూడా అరగడానా? అదే అనమాట. అవి అయితే సేల్ అయిపోయినాయంట. ఓకే రేట్లు అయితే పర్సులో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే పర్సులకి అయితే ఒక 4 గంటల ఎద్దులు అయితే ఇక్కడికి వచ్చాయి. రేట్లు అయితే అడిగి చూద్దాము. ఎవరు పెద్దనా? అన్నా ఏం చెప్పినా ఈ కాడే? 1,25,000. ఎన్ని పనులు ఉన్నాయి? 4 పనులతో అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు. ఈ కాడినా? ఈ కాడ ఏం చెప్తారు? 1,30,000. ఇక్కడ కూడా సింగల్ ఎద్దు అయితే ఉంది. 75,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. హెవీగా ఉంది. ఎన్ని పనులతో ఉంది బ్రదర్ ఇది బాబు? 4 పనుల. ఇది ఒకటేనా? ఆ కాడి మీయేనా? అయ్యే అదే అనమాట. 75,000 అయితే చెప్తున్నాడు. 4 పనులతో అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే ఇక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. ఏం చెప్పినారు బ్రదర్? ఇవి 1,25,000. 1,25,000. ఎన్ని పనులతో ఉన్నాయి? ఎన్ని పనులు? 4 పనులు. 4 పనులతో అయితే ఉన్నాయి. వీళ్ళు వారం నుంచి వచ్చేసి ఇక్కడ షెడ్ వేసుకొని మేత అంతా పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ వ్యాపారం అయితే చేసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు నా ఇక్కడ? 2-3 రోజులు ఉంటారు ఇక్కడే. అమ్ముడు వినాయా? తెచ్చిన కాడికి కొన్ని అమ్మేసినారా ఎద్దులు? ఇది కాడేనా? అదే అనమాట. ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పర్సులో వచ్చేసి ఇక్కడ కాడి ఎద్దులు అయితే ఇవి అమ్మేసినారంట. ఎంత? 1,20,000 అమ్మినారా? ఎన్ని పనులతో ఉన్నాయి? ఇది పని లేదు, అవి 2 పనులతో 1,20,000 అయితే అమ్మేసినారంట. ఓకే పర్సలో వచ్చేసి ఈ విధంగా కొందరైతే టెంట్లు వేసినారు, కొందరైతే ఇట్లే ఎండలోనే అయితే కట్టేశారు. చూశారు కదా, కొందరైతే అంతా టెంట్లు వేసుకున్నారు ఎద్దలకు నీడ ఉండేదానికి. ఇట్లా గడ్డి కూడా పర్సలో వచ్చేసి ట్రాక్టర్లు బండ్లతో అయితే తీసుకొస్తారు. ఇవి మాత్రం ఎండలోనే ఉన్నాయి పాపము. అదేనమాట. ఇక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. రేట్ ఎంత చెప్పినారు నా? 1,10,000. ఎన్ని పనులు ఉన్నాయి? 2 పనులా? అది 2 పనులతో అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు. అవి మీయేనా? ఆ పక్క అయ్యి అని చెప్పిరే? 1,55,000. 1,55,000. ఆ 3 గంటలు మీయేనా? ఆ లాస్ట్ అది లాస్ట్ 1,30,000. అది అనమాట. రేట్లు అయితే లాస్ట్ 1,30,000 చెప్తున్నాడు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాము. ఇది అనమాట. రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. బాగా హెవీ సైజ్ అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. లాస్ట్ 1,30,000 అయితే చెప్పారు. ఓకే
పర్సలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడైతే చాలా కాళ్ళు అయితే ఉన్నాయి, చూశారు కదా. ఈ రెండు ఒక్కడా? ఈ రెండు 1.80, 1.40. పనులు వేసినాయా? ఇవి 1.4, 2. అవి మీయేనా? అవి ఎంత ఉన్నాయి? అవి పనులే. అవి ఎంత చెప్తే రేటు? అయిపోయినాయి. ఎంత కొన్నారనా? 1.20కి. సరే, ఓకేలేనా. కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. 1,30,000 అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి. చూసారు కదా, బాగున్నాయి ఎద్దులు వచ్చి. ఓకే, కూడా పర్సలో 4 గాన్లు ఎద్దులు అయితే ఉన్నాయి. అడిగి చూద్దాం రేటు. అన్నా ఏం చెప్తారన్నా ఆ బార కాడి? ఎంత కమ్మినారన్నా? 1,30,000. ఎన్ని బండ్లతో ఉండేటి? 6 బండ్లు. అవి 1,30,000 నిన్న అమ్మినారా? ఈ కాడి ఇది ఎంత కమ్మినారన్నా? 1,10కి అయితే అమ్మేసినారంట. ఈ కాడి ఈయన ఇంకా ఇది లేదు. ఇది ఎంత చెప్తున్నారు? ఈ కాడి 1,90. పనులు 4 బండ్లతో ఉన్నాయా? ఈ సేల్ కాలే ఇంకా? ఆ లాస్ట్ కాడి మీదేనా? అది ఎంత ఉన్నాయి? రేట్ ఎంత? అది చెప్పండి. అది రేట్ ఎంత చెప్తున్నారు? 1,15. పనులు వేయలేదా? పనులు వేసిందా? అదే అనమాట. పర్సులో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇయేనా ఉంటాయా మీ దగ్గర? ఏమన్నా ఉంటాయా మీ దగ్గర? ఇయేనా? ఇవే ఉండేది. ఇవి అయిపోతే ఇంకా ఇంటికి పోయేదే. అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఇక్కడ ఆవని పర్సులో అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. రేట్లు అయితే చెప్తారు, కొద్దిగా తగ్గిస్తారు. చూసారు కదా, పర్సులో వచ్చేసి ఎద్దులు అయితే ఇట్లా టెంట్లు అయితే వేసి వీటిని అయితే 2-3 రోజులు, వారం రోజులు పర్సు అయితే జరుగుతుంది. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి బాయ్.